అమ్మా అమ్మా నేను వైషుని. భయంగా ఉందమ్మా. ఇక్కడ ఎవ్వరూ లేరు, ఒక్కదాన్నే ఉన్నాను. అందరూ నన్ను వదిలేసి వెళ్ళిపోయారా? అయ్యో, నేనే మిమ్మల్ని వదిలేసి వచ్చేశాను కదా. ప్రజలు, మీరు నా కోసం ఇంతలా బాధపడతారని నేను ఎప్పుడూ ఊహించలేదు. మీతో చాలా విషయాలు చెప్పాలని ఉంది. చాలా బాధగా ఉందమ్మా. ఇంకో 5 నెలలు దాటితే తల్లినయ్యేదాన్ని. నా కళ్ళతో నా బిడ్డను చూడాలని 1000 కళ్ళతో ఎదురు చూశా. కానీ అది అవ్వకముందే నా ప్రాణం పోయింది. ఏ అమ్మాయికి కూడా ఇలాంటి పరిస్థితి రావద్దు. నేను ఆ రోజు రాత్రి ఆ రూమ్లో వాడు నన్ను కొడుతున్నప్పుడు అమ్మా అమ్మా అని చాలా అరిచాను. ఆ రాక్షసుడు కనకరించలేదు. ప్రాణంగా ప్రేమించానంటూనే నా ప్రాణం పోయేంత వరకు కాపలా కాశాడు. చివరి క్షణాల్లో నేను పడ్డ బాధ అంతా ఇంతా కాదు. నాకు న్యాయం చెయ్యండి, మా ఆత్మ శాంతిస్తుంది. నాన్న, ఆరోగ్యం జాగ్రత్త. అమ్మా, నువ్వేడుస్తుంటే గుండె పగిలిపోతుందమ్మా. అవ్వట్లేదు, ఓదార్చాలి, నీ ఒళ్ళో పడుకోవాలనుంది. కానీ అది ఇంకా ఎప్పటికీ అవ్వదు. అమ్మాయిలు, నా అక్కలు, నా చెల్లెళ్ళు, ఎవడైనా మిమ్మల్ని ప్రేమిస్తున్నాను, నువ్వు లేకపోతే ఉండలేను అని చెప్తే జాగ్రత్తగా ఉండండి. కలియుగం బాలేదు. నేను నమ్మినట్టు మీరు నమ్మకండి. నిజంగా నేను ఆ రోజు వాడి మాటలు నమ్మకపోయుంటే అమ్మతో, నాన్నతో, అన్నలతో సంతోషంగా ఉండేదాన్ని కదా. పెళ్ళికి ముందేమో నువ్వు కావాలి వైషు అన్నాడు. పెళ్ళి తర్వాత వాడికి కట్నం కావాలంట, వాళ్ళ తల్లికి డబ్బు కావాలి. దానికోసం నా బిడ్డను, నన్ను ఇంత దారుణంగా హతమార్చాడు. ఒక్కసారి ఆలోచించి ఉంటే నేను ఈరోజు బ్రతికేదాన్ని. నాతో నిజంగా అవ్వట్లేదమ్మా. ఇంకో ఆడబిడ్డకు ఇలాంటి అన్యాయం జరగొద్దు. వాడికి శిక్ష పడాలి. అందరూ ఆడపిల్లలకు వైషమ్మ కేసు ఒక ఆదర్శంగా అవ్వాలి. ఇలాంటివి ఇంకా జరగకూడదు. ఇవే నా చివరి మాటలు. అన్నలు అందరూ జాగ్రత్త. అమ్మ, నాన్న ఆరోగ్యం జాగ్రత్త. నా చివరి యాత్రలో మీ ఆవేదన, మీ ఏడుపు చూస్తుంటే గర్వంగా అనిపించింది. నాకు మళ్ళీ జన్మంటూ ఉంటే ఇంత ప్రేమించే అన్నలు, అమ్మ, నాన్న, ప్రజలు, అభిమానం మళ్ళీ కావాలని కోరుకుంటున్నాను. మిస్ యూ ఆల్. నేను మీ వైషమ్మను. ఇవే నా చివరి కోరికలు.